హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి అయితే జబర్దస్త్ చిట్కాలండి. 34 చిట్కాలను అయితే మీకోసం పట్టుకొచ్చాను. ఫస్ట్ ఏంటంటే మనము చీపిరి గట్ట మీద స్క్రబ్బర్ పెట్టి చూడండి. కొత్త చీపిరి మీద ఎంత బాగా పని ఎంత సులభంగా అవుతుందో చూడండి. నేను కొత్త చీపిరిని అయితే ఇలా తీసుకొచ్చాను. దీన్నైతే పైన కవర్ అంతా తీసేస్తున్నాను. ఈ టిప్ ఏంటంటే స్క్రబ్బర్ ఉంటుంది కదండి, మనం బోళ్ళు తోమే స్క్రబ్బర్ ఉంటుంది చూడండి. దీంతో అయితే పని ఎంత సులభంగా అయిపోతుందో అసలు మీరైతే ఆశ్చర్యపోతారు. చూడండి, ఈ స్క్రబ్బర్ తోటి మనం కొత్త చీపిరిని మామూలుగా దులుపుతాం కదా, అపార్ట్మెంట్లో అయితే కొంచెం కష్టం కదండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ టిప్ని అయితే యూజ్ చేసి మీరు కొత్తగా తీసుకొచ్చిన చీపిరిని అయితే ఇలా దులిపేసేయండి. అంటే మొత్తం డస్ట్ వస్తూ ఉంటుంది కదండి కొత్త చీపిరికి. అదైతే సులభంగా ఇలా స్క్రబ్బర్ తోటి కనుక మనం తీసేసామనుకోండి, మన పని అయితే చాలా చాలా సులభంగా అయిపోతుంది. ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా మనమైతే ఈ డస్ట్ని అయితే వదిలించవచ్చు. చూసారా, ఇలా చక్కగా వితిన్ 5-10 మినిట్స్లోనే మనము చక్కగా దీన్ని అయితే దులిపేయచ్చండి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క మహిళకి యూజ్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అందరు కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి సింకులో వాటర్ మనకి ఎప్పుడు జామ్ అయిపోతూ ఉంటాయి. అంటే మనం వెజిటేబుల్స్ కింద కట్ చేసి మనం మామూలుగా వాష్ చేసినప్పుడు కూడా ఇలా పడేస్తే మొత్తం లోపలనే ఇరుక్కుపోతుంది కదండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక కవర్ తీసుకోండి, ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దానికి చిన్న చిన్న హోల్స్ లాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేయండి. హోల్స్ లాగా చేసేసి కనుక మనము ఆ సింకులో మనము పెట్టేసామనుకోండి, ఏదైనా సరే మనము కూరగాయలు కడిగినాక మనం పడేస్తూ ఉంటే కూడా అవన్నీ ఆ కవర్లో చక్కగా ఉండిపోయి మనకి లోపలికి పోకుండా వాటర్ జామ్ అవ్వకుండా చక్కగా సేఫ్టీగా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ టిప్ వస్తే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మామూలుగా స్పాంజ్ వైప్స్ అనేసి దొరుకుతూ ఉంటాయి కదండి. వీటిని మనము ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇవి డైనింగ్ టేబుల్ మీద తుడుచుకోవడానికి కానీ, లేకపోతే గ్యాస్ స్టవ్ని తుడుచుకోవడానికి, అదేవిధంగా కిచెన్ గట్టునండి చాలా నీట్గా మనమైతే శుభ్రంగా తుడుచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే మామూలుగా మనము వేస్ట్ క్లాత్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇదైతే వాటిని అయితే చాలా బాగా పీల్చేసుకుంటుందండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మామూలుగా మనము పుదీనా ఆకులను కట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆకు కోయాల్సి వస్తుంది కదా, చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. మనం టైం సేవ్ చేసుకోవడానికి చక్కగా నేను చూపిస్తున్నట్టుగా ఒక జల్లిగంట ఉంటుంది కదా, దాంట్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా లాగేసామనుకోండి, నిమిషంలో పని అయిపోతుందండి. ఇలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు కట్ చేసుకొని. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మామూలుగా మనము సున్నుండాలు గిట్లా చేసేటప్పుడు వట్టి మినప్పప్పుతోటే చేస్తే మనకి పంటికి తగిలి మనకు అతుక్కుపోతూ ఉంటాయండి లడ్డూలు. అలా కాకుండా కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా కనుక బియ్యం వేసి మనం వేయించి లడ్డూలు చేసామనుకోండి, మనకి చక్కగా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ టిప్ నస్తే ఒక లైక్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మామూలుగా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా బయట పెట్టేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు. అలాంటప్పుడు ఇలా పేపర్ కనుక పెట్టామనుకోండి, ఇవి చాలా రోజులు పాడవకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మామూలుగా ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకు పెట్టుకోవడానికి కొన్నిసార్లు ప్లేసులు లేనప్పుడు ఏం చేసుకోవాలంటే చక్కగా మాస్క్ ఉంటుంది కదండి, ఈ మాస్క్ని యూజ్ చేసుకొని కనుక మనము సెల్ ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి, చూస్తున్నారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సెల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మామూలుగా ప్రతి ఒక్కరు యూజ్ చేసే మహిళ అయితే ఫ్లక్కర్ లేకుండా అయితే ఇప్పుడు ఏది లేదు. జుట్టు కంపల్సరీ ఫ్లక్కర్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అయితే ఆ స్ప్రింగ్ అనేది త్వరగా ఊడిపోతూ ఉంటుందండి. అలా స్ప్రింగ్ ఊడిపోకుండా మనం చక్కగా నెయిల్ పాలిష్ కనుక ఇలా పెట్టేసి ఆరబెట్టేసామనుకోండి, ఆ స్ప్రింగ్ ఊడిపోకుండా మనకు ఎక్కువ రోజులు మన్నికగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, శారీస్కి మనము పిన్నులు పెట్టేటప్పుడు కూడా ఏమవుతుందంటే జార్జెట్ శారీస్కి మొత్తం పోగులు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిన్నీస్కి కూడా సేఫ్టీ పిన్కి మనము నెయిల్ పాలిష్ పెట్టామనుకోండి, చక్కగా మనకు పోగులు రాకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, పుదీనా తీసుకొచ్చినాక మనం బయట నుంచి కొనుక్కొస్తూ ఉంటాం కదా, ఆకులు కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామండి, ఈ కాడలను అయితే పడేస్తూ ఉంటాం కదా. అలా కాడలను పడేయకుండా మనము చక్కగా యూజ్ చేసుకొని మనం ఇంట్లో కూడా పుదీనాను చక్కగా పెంచుకోవచ్చండి. ఇలా చక్కగా అన్ని ఆకులను కట్ చేసుకొని మనము స్టోర్ చేసుకుంటాం కదా, మిగిలిన ఈ కాడలను అయితే ఏదైనా మన ఇంట్లో వేస్ట్గా ఉన్న కుండీలు ఉంటాయి కదా, మిగిలిపోయిన కుండీలలో చక్కగా ఇలా గుచ్చేసేయండి. కాడలను గుచ్చేసామనుకోండి, ఒక 5 to
10 డేస్లో అయితే చక్కగా మనకైతే అవి ఏపుగా ఇగురు వచ్చేసి చక్కగా పెరిగిపోతాయండి. బయట కొనకుండా మనకు చక్కగా ఇలా మనీ సేవ్ చేసుకోవచ్చు కదా, చక్కగా ఇంట్లో కూడా పెరిగిపోతాయి పుదీనా. చూసారా ఇలా వచ్చేస్తుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మురుకులు చేసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. డైరెక్ట్ వేయడాలంటే కొంచెం కష్టం అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు చక్కగా ఒక బౌల్లో కానీ ఒక చిన్న మూత మీద పెట్టేసి ఇలా చేత్తో తీసి కనుక మనం వేసుకున్నాం అనుకోండి, మురుకులు చాలా ఈజీగా చేసుకోవచ్చు. పని సులభం అవుతుంది కదా, కొంచెం ఎక్కువ శ్రమ పడకుండా నొప్పి లేకుండా ఇలా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మామూలుగా బ్లౌజులు ఒక్కోసారి సైడ్ కుట్లు కొంచెము టైట్ అయిపోయినప్పుడు మనము విప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలా కాకుండా తిరలేసి కనుక మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కనుక మనము విప్పేసామనుకోండి చాలా పని ఈజీ అయిపోతుందండి. గంటల తరబడి చేసే పనిని నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా సులభంగా అయితే ఇలా చక్కగా బ్లౌజులను అయితే కుట్లని తీసేయచ్చండి. ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుందనేసి అనుకుంటాను. టిప్ నచ్చితే నెక్స్ట్ లైక్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఆయిల్ క్యాన్లు. ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు చూడండి ఎంత జిడ్డుగా ఉంది అసలు ఆయిల్ క్యాన్ అయితే. దీన్ని సులభంగా మనం ఏం చక్కగా ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, ఒక పిండి అండి, గోధుమ పిండి, నిమ్మకాయ, సాల్ట్, వంట సోడా, సర్పు, వీటన్నిటిని ఒక నీళ్ళలో వేసి బాయిల్ చేసేయాలి. ఈ పిండిని వచ్చేసేమో ఈ క్యాన్ మీద జల్లేసి, ఈ వాటరు మనం బాయిల్ చేసిన నిమ్మరసం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని పైన చిలకరించేసి దీన్ని రుద్దేసామనుకోండి తల మెరిసిపోతుందండి. ఆయిల్ క్యాన్ అయితే ఎక్కువ ఇబ్బంది పడకుండా చాలా సులభంగా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. కొత్త దానిలాగా మెరిసిపోతుంది, ఎటువంటి ఆయిల్ వాసన కూడా ఉండదండి, చాలా నీట్గా అయిపోతుంది. చూస్తున్నారా, ఇలా చక్కగా మనం పిండితోటి చాలా ఈజీగా ఆయిల్ క్యాన్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి లోపల జిడ్డంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మంచిగా మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం స్మెల్ లేకుండా ఉండడానికి ఆ నిమ్మరసం వాటర్ ఉంది కదా, దాన్ని మనం పైనుంచి ఒక్కసారి మళ్ళీ రుద్దేసామనుకోండి నీట్గా అయిపోతుంది. స్మెల్ ఆయిల్ వాసన అనేది ఉండకుండా చక్కగా బాగా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. పైన క్యాప్ను కూడా మనం సేమ్ ఇలానే గోధుమ పిండి జల్లేయాలి. గోధుమ పిండి జల్లిన తర్వాత సేమ్ అదే లిక్విడ్ ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ వాటర్ తోటి నీట్గా కడిగేసామనుకోండి శుభ్రంగా అయిపోతుంది. చాలా నీట్గా తలతల మెరిసిపోతుందండి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క మహిళకి యూజ్ అవుతుంది. అంటే మన వంటింటి చిట్కాలు మనకి ఎన్ని చిట్కాలు తెలిస్తే అంత త్వరగా పని సులభం అవుతుంది. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మామూలుగా మనం ఏదైనా ఐటమ్స్ తీసుకొచ్చినప్పుడు ప్యాకెట్లలో పట్టుకొస్తూ ఉంటాం కదా, అది ఫుల్గా అయిపోయిన తర్వాత కవర్ని అలానే ఉంచేసామనుకోండి బూజు పట్టేస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, మనము పిల్లలు వాడే పిన్స్ ఉంటాయి కదండి, ఈ క్లిప్పులను చక్కగా ఇలా యూజ్ చేసుకున్నాం అనుకోండి ప్యాకెట్ నుంచి ఎటువంటి గాలి అనేది పోకుండా ఫ్రెష్గా ఎప్పుడూ ఉంటాయండి, పాడవవు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, శారీస్ మనము కప్బోర్డ్స్లలో కానీ బీరువాలలో కానీ పెట్టేటప్పుడు మామూలు హ్యాంగర్కి ఒక జాయింట్ పెట్టేసి వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా లెఫ్ట్ నుంచి ఒక భాగము రైట్ నుంచి ఒక భాగం పెట్టేసి లోపల ఒక బ్లౌజ్ కనుక మనం పెట్టేసామనుకోండి దాని మ్యాచింగ్ ఉంటుంది. చక్కగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి ర్యాక్స్లలో మనకు ప్లేస్ అనేది సేవ్ అవుతుంది, ఎక్కువ పెట్టుకోవడానికి వీలవుతుంది. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, పచ్చిమిర్చిలు ముడితేనే చాలామందికి మంట వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇలా ఈ మంట నుంచి మనం తట్టుకోవడానికి ఏం చేసుకోవచ్చు, చేతిలోకి చక్కగా కవర్స్ తొడిగించేసేయండి. మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, స్టిఫ్గా ఉంటుంది, అప్పుడు చక్కగా పని సులభమవుతుంది. చూడండి 2 చేతులకైతే ఇలా తొడిగించేసుకొని మనము పచ్చిమిర్చి తోడుమలను అయితే చాలా ఈజీగా తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము మిర్చిలను కట్ చేసేటప్పుడు కూడా ఈ టిప్ను కనుక మీరు పాటించి చూడండి, కొంచెం ఘాటు తగిలిన వెంటనే మనకు మంట రాకుండా, నిజం చెప్తున్నా మిర్చి ముడితే చాలామందికి మంట వచ్చి గంటల తరబడి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి, అలా కాకుండా ఆ మంట బాధ నుంచి తప్పించుకోవాలంటే మీరు తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. పచ్చిమిర్చి అనే కాదు ఎండుమిర్చి కూడా తొడిమలు తీసేటప్పుడు కూడా చాలామందికి పడదు కదా, ఆ ఘాటుకి కొంచెం చేతి అయితే చాలా బాగా మంట వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే తప్పకుండా యూజ్ చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, దొండకాయలు కట్ చేసేటప్పుడు జిగురంతా చేతికి అంటేసి మనకు చేతి వేళ్ళు అయితే చాలా వరకు గరుకు అయిపోయి చాలా ఇబ్బందిగా అయిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు చక్కగా ఒక చేతికి అయితే ఇలా కవర్ తొడిగిచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కనుక మనము దొండకాయని కట్ చేసామనుకోండి జిగురు అనేది చేతికి అంటకుండా మన పని కూడా సులభం అయిపోతుంది, ఇబ్బంది ఉండదు కదా, చాలా బాగా వర్క్ అవుతుంది కదా. ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి,
బ్యాంగిల్స్. చాలామందికి బ్యాంగిల్స్ తొడిగించేటప్పుడు చాలా నొప్పి వస్తూ ఉంటాయండి చేతులైతే. అలాంటప్పుడు ఏం చేయండి, చేతికి ఒక కవర్ తొడిగిచ్చేసి ఇలా బ్యాంగిల్ ఎక్కిచ్చేసేయండి. చాలా ఈజీగా బ్యాంగిల్ని అయితే మనం చేతికి తొడుక్కోవచ్చండి. తీసేటప్పుడు కూడా కవర్ తొడిగేసేయండి, వేసుకునేటప్పుడు కూడా తొడిగిచ్చేసేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, బయట నుంచి ఏవైనా కవర్లో పట్టుకొచ్చినప్పుడు బాగా గట్టిగా ముడేసి వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేయండి, ఈ చివర ఆ చివర బాగా మడత పెట్టేసేయండి. సన్నగా మడత పెట్టేసి కనుక లోపలికి చూపించామనుకోండి, గ్యాప్ ఏర్పడి మనకు విప్పుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే చాలా బాగా పనైంది. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేయండి, తడి కాళ్ళతో పిల్లలు లెగిన్స్ వేసుకునేటప్పుడు పాయింట్లు వేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏం చేయండి అంటే కాలి భాగానికి పాదానికి చక్కగా కవర్ తొడిగిచ్చేసి ఇలా పాయింట్ కనుక తొడిగిచ్చేసారనుకోండి, చాలా ఈజీగా తొడుగుకోవచ్చు. పిల్లలు ఇబ్బంది పడకుండా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. కాలేజ్ పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా సరే చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నచ్చితే లైక్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను. ఈ నిమ్మకాయని కట్ చేసుకొని ఏం చేయండి అంటే, కెంట్ ఉంటుంది కదండి, వాటర్ కెంట్లు ఉంటాయి కదా, ఈ వాటర్ కెంట్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ. చూడండి పైన లోపల అంతా ఎంత గ్రీనిష్గా ఉండేది, మొత్తం పాకుడు పట్టినట్టు అయిపోయింది. పైన భాగం కూడా క్యాండిల్ కూడా అలానే అయిపోయిందండి. అలాంటప్పుడు ఏం చేయండి, నిమ్మరసాన్ని మొత్తం పిండేసండి. ఒక నిమ్మరసం అయితే ఒక నిమ్మకాయ సరిపోతుందండి. ఈ నిమ్మకాయని మొత్తము పిండేసిన తర్వాత దీంతో స్ప్రెడ్ చేసుకోవాలి. పైన భాగము చూస్తున్నారా, వీడియోలో చూపిస్తున్నట్టు పైన అంతా ఎలా గ్రీన్గా అయిపోయిందో. దీన్ని నిమ్మకాయతోటి మనము కడుగుతేనే చాలా బాగా నీట్గా అయిపోతుంది. చూసారా, పైనుంచి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అదేవిధంగా బేకింగ్ సోడా అండి 1 టేబుల్ స్పూను. ఇప్పుడు ఈ 2 మిశ్రమాలని చక్కగా రుద్దేసేయాలి. మొత్తము పైన కింద మొత్తం ఇలా నీట్గా వంట సోడాను, సాల్ట్, నిమ్మరసం ఈ మూడింటినైతే మనము ఇలా తీసుకొని క్లీన్ చేస్తేనే కెంట్ అనేది చాలా నీట్గా అయిపోతుంది. ఆ పాకుడు పట్టింది కూడా చాలా నీట్గా అయిపోతుంది. చూసారా, మొత్తం నేను ఒక క్లాత్ తోటి మొత్తం తుడిచేస్తున్నాను. నీట్గా అయిపోయింది పైన భాగం కూడా. అంటే రుద్దేసిన తర్వాత కొంచెం వాటర్ తడి చేసేసుకొని తుడిచేసుకోవాలండి క్లాత్ తోటి. మనకు నీళ్ళతోటి అన్ని రోగాలు వస్తూ ఉంటాయి కదా, మనం ఎంత మంచి నీళ్ళు తీసుకుంటే అంత మంచిదండి హెల్త్కి అయితే. చూడండి లోపల భాగం కూడా మొత్తం గ్రీన్గా ఉన్న దాన్ని మొత్తం నేను నిమ్మరసంతో, నిమ్మ చెక్కతోటి రుద్దేస్తున్నాను. ఆల్రెడీ అందులో వంట సోడా వేసాను, అదేవిధంగా సాల్ట్ కూడా వేసాను కదా, నిమ్మరసం ఈ మూడింటితోటి చక్కగా నీట్గా దీన్ని అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. లోపల వైపు బయట వైపు చూడండి. ఇప్పుడు కడిగేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో మీరే చూడండి. కెంటు కడగడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా చాలామంది. అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. మీ కెంట్ అయితే నిగనిగలాడిపోతుంది, చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, నేనైతే ఇలా మొత్తం వాష్ చేసేసాను. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు వాటర్ నింపిన తర్వాత చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయి వాటరు. తప్పకుండా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. చూడండి వాటర్ ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, బొట్టు బిళ్ళలను మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. థ్రెడ్స్ ఉంటాయి చూడండి, దారం బిండలు. ఈ దారం బిండలు ఇలా కవర్లో పడేస్తే మొత్తం ఇలా బయటికి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇవి ఒకదానికొకటి అంటుకొని మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటాయి. చాలా డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా, కొనుక్కొస్తాము అన్నీ ఇలా చిక్కుపడిపోయి చాలా పాడైపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, చక్కగా ఈ బొట్టు బిళ్ళని ఈ చివర ఒక పోగు ఉంటుంది కదా, మనము దారం లాస్ట్ చివరి భాగానికి దీన్ని అంటించామనుకోండి, అది బయటికి ఊడిపోకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా అవి బయటికి వచ్చి పాడవకుండా మనం కట్ చేసే పని లేకుండా చాలా బాగా ఈ టిక్లీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి అన్ని దారం బిండలకి ఇలా స్టిక్కర్స్ అయితే నేను పెట్టేస్తున్నాను. ఇలా మనము సేవ్ చేసుకోవచ్చు వేస్ట్ కాకుండా. చూసారా, ఇలా అన్ని సిల్క్ దారాలు కానీ మిషన్ దారాలు కానీ వేటికైనా సరే చక్కగా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, పూజరంలో మనం పూజ చేసిన తర్వాత అగ్గిపుల్లను వెలిగించేసి కింద పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా అగ్గిపెట్టెలు కొన్ని ఖాళీ అయిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు వాటిని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే, చూడండి ఈ అగ్గిపుల్లని ఇలా పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ నిండుగా ఉన్న దాని మీద
ప్లాస్టర్ పెట్టేసేయండి. ప్లాస్టర్ పెట్టేసి డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దీన్ని అంటించేసి ఖాళీ బాక్స్ని దీని మీద అంటించేసేయండి. ఈ పుల్లలు వెలిగించినప్పుడు కింద పడేయకుండా మనకు ఖాళీ బాక్స్లో పెట్టేసి ఈ మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత బయట పడేయచ్చు. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది పూజ రూమ్లో. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ప్లాస్టర్ ఉంటాయి కదండి, ఈ ప్లాస్టర్ని వెతుక్కోవాలంటే చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. అంటే ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ అది ఏడ ఉంటుందో కూడా అర్థం కాదు కదండి. చూడండి ఎంత ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. ఇలా గోర్లతోటి మనము రాకి ఇక్కడ ఉందని తెలుస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా ఏం చేయండి అంటే ఒక సిల్క్ థ్రెడ్ తీసుకోండి, దీన్ని ఒక చిన్న ముక్కలాగా కట్ చేసేసుకోండి. మనం ప్లాస్టర్ని యూజ్ చేసుకున్న తర్వాత కట్ చేసిన భాగం ఉంటుంది చూడండి, అక్కడ దారాన్ని ఇక్కడ పెట్టేసామనుకోండి, మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు చక్కగా అది ఎక్కడ ఉందో తెలిసిపోతుంది కదా. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు పడేయకుండా ఈ బ్యాంగిల్స్ని యూజ్ చేసుకుని మనం ఎంత చక్కగా ఇంట్లో ఉపయోగించుకోవచ్చో చూసేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. దీంతో మంచి చిట్కా ఉందండి, చూసేయండి. మామూలుగా మనము తెల్లవారగానే కర్టెన్స్ని విండోస్ల దగ్గర మొత్తం ఇటు అటు జరుపుతూ ఉంటాం కదా, ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా చక్కగా ఈ కర్టెన్ అయితే చక్కగా ఈ బ్యాంగిల్లో తొడిగించేసేసి మనం పెట్టేసామనుకోండి, చూడడానికి బాగుంటుంది, మనకి వెలుతురు కూడా చాలా బాగా వస్తుందండి. మీరైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది. చూడండి, నేను ఇలా కర్టెన్ అయితే ఇలా పెట్టేశాను, చక్కగా వెలుతురు వస్తుంది, నీట్గా కూడా కనిపిస్తుంది. ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, సెల్ ఫోన్లని క్లీన్ చేసుకోవడానికి మనం అప్పుడప్పుడు బద్దకిస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక్క డ్రాపు ఆయిల్ వేసేసి పాన్స్ పౌడర్ రుద్దేసి మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పైన ఉన్న డట్టి అంతా పోయి సూక్ష్మజీవులన్నీ చచ్చిపోయి నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, బ్యాంగిల్స్ ఉంటాయి చూడండి, సైడ్ బ్యాంగిల్స్. ఈ సైడ్ బ్యాంగిల్ని వాడుకొని మనము ఈ ర్యాక్స్లలో శారీస్లని ఎంత బాగా స్టోర్ చేసుకోవచ్చో చూడండి. మనకు ప్లేస్ చాలా బాగా ఖర్చు వస్తుంది. చూస్తున్నారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక హ్యాంగర్కి ఒక బ్యాంగిల్ తొడిగిచ్చేసి ఇంకో హ్యాంగర్ తొడిగిచ్చి దానికి ఇంకో శారీ తొడిగిచ్చేసి ఇలా ఎన్ని శారీస్ అయినా సరే 1 by 1 ఇలా పెట్టుకొని మనము బీరువాలలో కానీ లేకపోతే సెల్ఫ్లలో కానీ పెట్టుకున్నాం అనుకోండి, మనకు చాలా చాలా ప్లేస్ కలిసి వస్తుంది. చూసారా, ఇంత చక్కగా మనం పెట్టుకోవచ్చు, ఎన్ని శారీస్ అయినా పెట్టుకోవచ్చు అండి. మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, పల్లీలు వేయిస్తాం కదా, వేయించిన తర్వాత మనం పొట్టు తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే దులిపేటప్పుడు కష్టం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి చూడండి, మనము మామూలు ఫ్రై చేసేటప్పుడు తీసుకునే గరిటెలు ఉంటాయి చూడండి, దీంట్లో పెట్టేసి ఇలా జల్లించామనుకోండి, చాలా సులభంగా మనం పొట్టుని క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, వెజిటేబుల్ కట్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం వాటర్ పోసేసి అందులో ఈ కూరగాయలను ఉంచేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి ఆ వాటర్ని మనం చెట్లకు మొక్కలకు ఇచ్చామనుకోండి, మొక్కలకు చాలా బాగా పోషకాలు అందుతాయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఆయిల్ బాటిల్ను మనం అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక బాక్స్లో వచ్చేసండి టిష్యూ పేపర్ పెట్టేసి అందులో కనుక మనము ఈ ఆయిల్ డబ్బాలను పెట్టేసామనుకోండి, ఆయిల్ అనేది కింద పడ్డా కూడా ఆ టిష్యూ అనేది పీల్చుకుంటుంది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, హెవీ శారీస్, వర్క్ శారీస్ ఉంటాయి కదా, వర్క్ శారీస్కి మనకు పిన్నులు పెట్టుకోవాలంటే, సేఫ్టీ పిన్ పెట్టాలంటే చాలా కష్టం అయిపోతూ ఉంటుంది కదా. ఆ సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే ఒక టీ జాలి ఉంటుంది కదండి, టీ జాలి మీద బాగా రుద్దేసేయండి. బాగా రుద్ది కనుక మనము ఈ శారీస్కి మనము సేఫ్టీ పిన్ తొడిగించామనుకోండి, అంటే మనము సైడ్ కొంగులకు పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా బాగా రుద్దిన తర్వాత చేస్తే ఏమవుతుందంటే షార్ప్ అయిపోతుంది. షార్ప్ అయినప్పుడు చక్కగా ఇలా వర్క్ శారీస్కి పెట్టుకున్నామనుకో పని సులభం అవుతుంది. ఈ టిప్ నచ్చితే లైక్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, జర్నీ చేసేటప్పుడు మనము కీస్ అక్కడెక్కడ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఏం చేయండి అంటే ఈ కీకి ఒక పిన్నిస్ తొడిగిచ్చేయండి, సేఫ్టీ పిన్ తొడిగిచ్చేసి లోపల ఉన్న జిబ్బుకి తొడిగిచ్చేసేయండి. మనం ఎప్పుడంటే అప్పుడు ఇలా చూడగానే అలా కీస్ అయితే దొరికిపోతాయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, మీరు ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, జర్నీ బ్యాగ్స్ ఉంటాయి కదా, జర్నీ బ్యాగ్లకు అప్పుడప్పుడు జిబ్బులు అన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. జర్నీ బ్యాగ్స్ అనే కాదు, స్కూల్ బ్యాగ్ కానీ లంచ్ బ్యాగులు కానీ ఏవైనా సరే. అలాంటప్పుడు ఏం చేయండి అంటే అప్పుడప్పుడు ఈ కొబ్బరి నూనెనండి, మీరు ఏ నూనె అయినా సరే కొబ్బరి నూనె వేసేసి మనం ఇలా రుద్దేసి పెట్టేసుకోవాలండి. అప్పుడప్పుడు ఇలా పెడితే ఏముందంటే జిబ్బు ఫెయిల్ అవ్వకుండా మనకు చాలా రోజులు మన్నికగా ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది కదా. ఈ టిప్ అయితే తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, సాసర్ ఉంటుంది కదండి, కప్పు ఉంటుంది కదా, టీ కప్ ఉంటుంది కదండి, ఈ టీ కప్పు వెనకాల తిప్పి పెట్టేయండి. మనకు కత్తులు
అదేవిధంగా సీజర్లు షార్పు తక్కువైపోయినప్పుడు ఇలా చూపిస్తున్నట్టుగా కనుక మీరు రుద్దేశారనుకోండి, మీ చాకులు కానీ అదేవిధంగా సీజర్లు కానీ చాలా బాగా షార్ప్ అయిపోతాయండి. ఈ అన్ని టిప్లలో మీకు ఏ టిప్ నచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు తప్పకుండా లైక్ చేస్తేనే మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.